బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ బేగంపేట ఎయిర్పోర్ట్ లో బాంబు కలకలం రేపుతోంది. విమానాశ్రయంలో బాంబు ఉందంటూ ఒక అగంతకుడి నుంచి మెయిల్ ద్వారా సమాచారం అంది. వెంటనే అక్కడ ఉన్నటువంటి ప్రయాణికులు మొత్తాన్ని కూడా అందరినీ బయటికి పంపించేశారు. అప్రమత్తమైనటువంటి తెలంగాణ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ సిఐఎస్ఎఫ్ బలగాలు రంగంలోకి దిగాయి. ఎయిర్పోర్ట్ మొత్తాన్ని ఖాళీ చేయించారు. మీరు ఆర్టీవీ స్క్రీన్ పై చూడండి. ఒక్కసారిగా బాంబు బెదిరింపు కాల్ రాగానే, ఆ మెయిల్ ద్వారా సమాచారం రాగానే ఎయిర్పోర్ట్ నుండి ప్రయాణికులందరినీ కూడా ఒక్కసారిగా బయటికి పంపించేశారు. ఎయిర్పోర్ట్ మొత్తాన్ని కంట్రోల్కి తీసుకున్నారు, నిఘా వేశారు, అంతా సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. అందరినీ ఒకవైపు నిల్చోబెట్టారు. అక్కడ ఆర్టీవీ స్క్రీన్ పై చూడండి. పెద్ద ఎత్తున అక్కడికి బాంబ్ స్క్వాడ్ చేరుకున్నాయి, డాగ్ స్క్వాడ్ చేరుకుంది. అక్కడికి పెద్ద ఎత్తున ఫైర్ సిబ్బంది, అంబులెన్సులు చేరుకున్నాయి. రైట్ సైడ్ మొత్తం కూడా విజువల్స్ లో మీకు కనిపిస్తున్నటువంటి వారంతా కూడా అక్కడికి వచ్చిన ప్రయాణికులే. వారంతా వివిధ ప్రాంతాలకు వెళ్ళడానికి అక్కడ వచ్చి చేరుకున్నారు. కానీ ఒక్కసారిగా ఈ బాంబు బెదిరింపు మెయిల్ రావడంతో అధికారులు, ఎయిర్పోర్ట్ అధికారులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సిఐఎస్ఎఫ్ బలగాలు, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ రంగంలో దిగింది. అక్కడికి వెళ్ళిపోయినటువంటి స్నిఫర్ డాగ్స్, బాంబ్ డిటెక్షన్ స్క్వాడ్స్ తో తనిఖీలు చేపట్టారు. ఒకవైపుగా బెదిరింపు మెయిల్ పైన ప్రస్తుతం పోలీసు వివరాలు సేకరిస్తున్నారు. గతంలో పెద్ద ఎత్తున శంషాబాద్ విమానాశ్రయానికి ఈ రకంగానే బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది. ఆ తర్వాత తనిఖీలు చేశాక చాలా క్షుణ్ణంగా ప్రతిదీ తనిఖీ చేసిన తర్వాత ఇదంతా కొంతమంది చేసినటువంటి చర్యలు మాత్రమే, కొంతమంది కవ్వింపు చర్యలు మాత్రమే, కొంతమంది కావాలనే అగాంతకులు ఈ రకంగా ఫోన్ చేసి కవ్వింపు చర్యలకు పాల్పడ్డవారు మాత్రమే మనతో నిర్ధారించుకున్నారు. తాజాగా బేగంపేట ఎయిర్పోర్ట్లో ఇంకా అక్కడ తనిఖీలు కొనసాగుతున్నాయి. ఇంకా అఫీషియల్గా ఇదంతా తప్పుడు సమాచారం అని ఎక్కడ కూడా అనౌన్స్ చేయలేదు. ఇంకా అక్కడ విచారిస్తూనే ఉన్నారు. ఆ మెయిల్ ఎలా వచ్చింది, మెయిల్ కోసం కూడా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. గతంలో శంషాబాద్ ఎయిర్పోర్ట్ కూడా ఈ రకంగానే మెయిల్ వచ్చిన సమయంలో మెయిల్ని ఎక్కడి నుంచి వచ్చిందని పరిశీలిస్తే అది ముంబై, పూణే ప్రాంతం నుంచి వచ్చినట్టుగా అధికారులు నిర్ధారించారు. ఇప్పుడు తాజాగా బేగంపేట కూడా అదే రకంగా బెదిరింపు కాల్ వచ్చింది, ఆ మెయిల్ వచ్చింది. మరి మెయిల్ ఎక్కడి నుంచి వచ్చింది అనేటువంటి పనిలో ఒకవైపు పోలీసులు ఉండగా మరోవైపుగా స్నిఫర్ డాగ్స్, అక్కడికి వచ్చినటువంటి సిఆర్పిఎఫ్, సిఐఎస్ఎఫ్ సంబంధించినటువంటి బలగాలు, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్, మరి ముఖ్యంగా బాంబ్ స్క్వాడ్స్ ఇవన్నీ కూడా తనిఖీలు చేస్తూ ఉన్నాయి. బేగంపేట విమానాశ్రయాన్ని మొత్తాన్ని కూడా తమ ఆధీనంలోకి తీసుకున్నారు. క్షుణ్ణంగా ప్రతిదీ పరిశీలిస్తున్నారు. అక్కడికి వచ్చేటువంటి ప్రతి లగేజ్ని అంతటిని మొత్తాన్ని ఏ ఒక్కటి వదలకుండా చాలా క్షుణ్ణంగా అడుగడుగున గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఇంకా అక్కడ బాంబు ఉందా లేదా, ఏం జరుగుతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఇంకా ఎక్కడ కూడా అధికారికంగా ఇక్కడ బాంబు లేదని కానీ బాంబు ఉందని కానీ ఇంకా ధృవీకరించలేదు. బేగంపేట ఎయిర్పోర్ట్ ఒకసారిగా హై అలర్ట్ నెలకొని బేగంపేట పరిసర ప్రాంతాలు మొత్తం కూడా ఒక్కసారిగా హవాకు గురయ్యారు. బేగంపేట పరిసర ప్రాంతాలు మొత్తం కూడా ఒక్కసారిగా ఈ బాంబు వార్తతో ఎయిర్పోర్ట్ పరిసర ప్రాంతాలన్నీ కూడా ఒక్కసారిగా షాక్ గురయ్యాయి. వారంతా ఒక్కసారిగా భయభ్రాంతకు గురవుతున్నారు. నిజంగానే ఎవరైనా బాంబు అమర్చారా? ఎందుకంటే వరుస విమాన ప్రమాదాలు చూస్తూనే ఉన్నాం. ఒకవైపు పెద్ద ఎత్తున యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి దేశ విదేశాల్లో. సో యుద్ధాలు, ఒకవైపు బాంబు బెదిరింపులు ఇవన్నీ కూడా కొంత ఆందోళన కలిగిస్తున్నాయి. సో ప్రస్తుతానికి బేగంపేట ఎయిర్పోర్ట్ మొత్తం కూడా అటు స్నిఫర్ డాగ్స్, సిఆర్పిఎఫ్, సిఐఎస్ఎఫ్, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్, బాంబ్ స్క్వాడ్ డిటెక్షన్ టీమ్స్ ఆధీనంలో ఉంది. చూడండి, కొన్ని పదుల సంఖ్యలో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అక్కడి ప్రయాణికులు మొత్తాన్ని కూడా ఒకవైపుగా పంపించేశారు. అంతా కూడా కుడివైపుగా నిలబడి ఉన్నారు. లోపలికి ఎవరిని అనుమతించలేదు. లోపలికి కేవలం బాంబ్ డిటెక్షన్ స్క్వాడ్ తప్ప ఎవరు కూడా లేరు. వారంతా ప్రతి అడుగడుగున క్షుణ్ణంగా ఎక్కడికక్కడ వచ్చిన ప్రయాణికుల యొక్క బ్యాగులను కూడా తనిఖీలు చేస్తున్నారు. ఈ తనిఖీలు ఇంకా కొనసాగుతున్నాయి. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి పెట్రిషియా సిద్ధంగా ఉన్నారు. పెట్రిషియా, సో బేగంపేట ఎయిర్పోర్ట్ కి బాంబు బెదిరింపు కలకలం రేపుతోంది, పెద్ద ఎత్తున ఆందోళన కలిగిస్తోంది. బేగంపేట ఎయిర్పోర్ట్ పరిసర ప్రాంతాలు మొత్తం కూడా ఒకసారిగా షాక్ గురయ్యాయి. ప్రయాణికులు మొత్తాన్ని ఒకవైపు నిలబెట్టారు. వాళ్ళు తీసుకొచ్చేటువంటి లగేజ్ ని కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఏం తేలింది? ఆ మెయిల్ ఎక్కడి నుంచి వచ్చింది? ఇంతకీ బాంబుకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? హైదరాబాద్ బేగంపేట ఎయిర్పోర్ట్ లో బాంబ్ కలగలం అయితే ప్రస్తుతం రేగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అనామస్ గా స్ట్రేంజర్ పెట్టిన మెయిల్ ద్వారా పోలీసులంతా కూడా అలర్ట్ అయిన పరిస్థితి. అదే కాకుండా ఎయిర్పోర్ట్ లో కూడా బాంబ్ ఉన్న కూడా ఆ మెయిల్, అనామస్ మెయిల్ పెట్టడము, వెంటనే తెలంగాణ స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసు కానీ, లేకపోతే ఫోర్స్ పోలీసు కానీ, లేకపోతే ఐఎస్ఎఫ్, ఇదంతా కూడా సెక్యూరిటీ అంతా కూడా అలర్ట్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. స్నిఫర్ డాగ్స్ తో పాటు బాంబ్ డిటెక్షన్ స్క్వాడ్ అంతా కూడా రంగంలో దూకిన పరిస్థితి కనిపిస్తుంది. ఎగ్జిట్, ఎంట్రీ ఇవంతా కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఏదైతే లగేజ్, ప్రయాణికులకి సంబంధించిన లగేజే కానీ, లేకపోతే వాళ్ళ దగ్గర ఉన్న గ్యాడ్జెట్స్ అంతా కూడా వెతుకుతున్న పరిస్థితి, మొత్తం మీద గాలిస్తున్న పరిస్థితి. ఎగ్జిట్, ఎంట్రీ డోర్స్ అంతా కూడా మొదట క్లోజ్ చేశారు. దాని తర్వాత వెంటనే ఆ ప్రయాణికులందరినీ కూడా బయటికి పంపేసి ఎగ్జిట్, ఎంట్రీ డోర్స్ దగ్గర కూడా భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు.
ప్రతి కార్నర్ టు కార్నర్, ఇంచ్ టు ఇంచ్ పూర్తిగా కూడా గాలిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. వాళ్ళ బ్యాగ్స్ తో పాటు వాళ్ళ గ్యాజెట్స్ తో పాటు ఎంట్రీ ఎగ్జిట్ ఇవంతా కూడా గాలిస్తున్న పరిస్థితి. ఇదే కాకుండా ఎక్కడ కూడా ఒఫీషియల్ గా బాంబ్ లేదు అని ఒక మెసేజ్ కూడా రాలేని పరిస్థితుల్లో ప్రయాణికులందరూ కూడా భయప్రాంతులకు గురవుతున్న పరిస్థితి. అదే కాకుండా ఈ అనానమస్ మెసేజ్, స్ట్రేంజర్ చేసిన మెసేజ్, ఈ ఆగంతుకుడు ఎవరు చేశారు, అదే కాకుండా ఏ పోర్టల్ నుంచి వచ్చింది, ఎవరు చేశారన్న విధంగా కూడా పోలీసులు గాలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, ప్రజెంట్ అధికారులు ఏం చెప్తున్నారు అంటే ఈ మెయిల్ రావడం పైన గతంలో శంషాబాద్ ఎయిర్పోర్ట్ కూడా ఈ రకంగానే బాంబు బెదిరింపు ద్వారా మెయిల్ వచ్చిన నేపథ్యంలో తనిఖీలు చేస్తే మహారాష్ట్ర, ముంబై నుంచి వచ్చినట్టుగా ధృవీకరించుకున్నారు. సో తాజాగా ఈమెయిల్ ఎక్కడి నుంచి వచ్చింది, మెయిల్లో ఎటువంటి అంశాలు పొందుపరిచి ఉన్నాయి, ప్రస్తుతానికి డాగ్ స్క్వాడ్ డిటెక్షన్ టీమ్స్ కానివ్వండి, స్నిఫర్ డాగ్స్ కానివ్వండి, బాంబ్ డిటెక్షన్ స్క్వాడ్స్ కానివ్వండి, ఏదైనా చిన్న క్లూ లభించిందా, ఎటువంటి తనిఖీలు జరుగుతున్నాయి? ఏదైతే అనానమస్ మెయిల్ వచ్చిందో దీనిపైన కూడా సైబర్ సెక్యూరిటీ వాళ్ళు కూడా గాలిస్తున్నారు. ఎక్కడి నుంచి అంటే ఏరియా ఎక్కడి నుంచి వచ్చింది, ఏ పోర్టల్ నుంచి వచ్చింది, ఏ వెబ్సైట్ నుంచి పంపించారు, ఎవరు పంపించారు, ఆ అకౌంట్ డీటెయిల్స్ ఏంటి, ఇవంతా కూడా గాలిస్తున్న పరిస్థితి. అదే కాకుండా చాలా క్లియర్ గా వాళ్ళు మెన్షన్ చేశారు, బాంబ్ ఇన్ ఎయిర్పోర్ట్ అని పెట్టి బీ కేర్ఫుల్ అని ఒక మెసేజ్ పెట్టారంటూ కూడా సమాచారం అయితే తెలుస్తుంది. పోలీసులు కూడా రంగంలోకి దిగి అడుగు అణుగా వాళ్ళు గాలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఐఎస్ఎఫ్ తో పాటు తెలంగాణ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్, బాంబ్ స్క్వాడ్, స్నిఫర్ డాగ్స్ అంతా కూడా గాలిస్తున్నారు. ఎందుకంటే తాజాగా మనం చూస్తే కూడా ఎయిర్ ఇండియాలో జరిగిన ఒక యాక్సిడెంట్ కూడా అందరినీ కలిసివేసిన సిచ్యువేషన్. అదే కాకుండా ప్రధానంగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి కూడా అనేక సార్లు ఇటువంటి బాంబ్ అలర్ట్స్ ఇవ్వడం కానీ, లేకపోతే ఈ డేంజర్ మెసేజెస్ పెట్టడం కానీ, గతంలో అయితే ముంబై నుంచి ఆకతాయిలు కొంతమంది చేశారనే విధంగా కూడా పోలీసులు గుర్తించారు, వాళ్ళని అరెస్ట్ చేసిన పరిస్థితులు కూడా ఉన్నాయి. కానీ ఇప్పుడు మాత్రము ఈ బాంబ్ మెయిల్ ఎక్కడి నుంచి వచ్చిందనే విధంగా కూడా పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్న సిచ్యువేషన్. రైట్ పట్రిషా, సో గతంలో థాయిలాండ్ ఫుకెట్ నుంచి ఢిల్లీ వైపుగా వస్తున్నటువంటి ఒక విమానంలో మార్గ మధ్యలోకి వచ్చిన తర్వాత ఆన్ ఎయిర్లో ఉండగానే, గాల్లో ఉండగానే అక్కడ బాత్రూమ్ వాల్ పైన బాంబ్ ఉంది అని చెప్పి ఎవరో మెసేజ్ పాస్ చేశారట. దాంట్లో ఒక రాసి ఉందట. దాంతో వెంటనే ఆ ఎయిర్పోర్ట్ సంబంధించినటువంటి ఏటీసీతో సంప్రదింపులు జరిగినటువంటి ఆ ప్లైన్ ఒక్కసారిగా ఎయిర్ ఇండియా విమానం అది కూడా ఒక్కసారిగా ఎమర్జెన్సీ ల్యాండింగ్ తీసుకొని థాయిలాండ్ ఫుకెట్లో ల్యాండింగ్ అయింది. అంటే అక్కడ బాంబు ఉంది అని చెప్పి బాత్రూమ్ వాల్ పైన రాసుకొచ్చారట. సో గతంలో ఇంకా జూన్ 15, 16 తేదీన ఇటువంటి ఘటన చోటు చేసుకుంది. అది హైదరాబాద్ వచ్చేటువంటి ప్లేన్ అది. సో అది ఫ్రాంక్ఫర్ట్కి రిటర్న్ అయిపోయింది. ఆ తర్వాత అంతకంటే ముందు ఇండిగో మస్కట్ నుంచి కొచ్చి టువర్డ్స్ ఢిల్లీగా వస్తున్నటువంటి దాంట్లో కూడా ఈ రకంగానే మెయిల్ వచ్చింది. వరుసగా ఈ విమానానికి సంబంధించి ఎయిర్పోర్ట్లో కానీ విమానాల్లో కానివ్వండి బాంబు బెదిరింపులు కలకలు రేపుతున్నాయి. తాజాగా బేగంపేట విమానాశ్రయంలో కూడా ఈ రకంగానే బాంబు అమర్చామంటూ ఒక మెయిల్ వచ్చినట్టు తెలుస్తున్న వెంటనే అధికారులు పోలీసు సమాచారం అందించారు. పోలీసులకి ఆ మెయిల్ని పనిపట్టే పనిలో ఉన్నారు. మెయిల్ ఎక్కడి నుంచి వచ్చిన దాంట్లో వాళ్ళు నిమగ్నమయ్యారు, విచారిస్తున్నారు. మరోవైపుగా డాగ్ స్క్వాడ్స్, స్నిఫర్ డాగ్స్ అండ్ బాంబ్ డిటెక్షన్ స్క్వాడ్స్ కూడా ఒక రంగంలోకి దిగాయి. బేగంపేట ఎయిర్పోర్ట్ మొత్తాన్ని కూడా తమ ఆధీనంలోకి తీసుకున్నారు. మీరు ఇక్కడ విజువల్స్ గమనించండి, మొత్తం కూడా ఖాళీ అయింది. బేగంపేట ఎయిర్పోర్ట్ మొత్తాన్ని కూడా ఎవాక్యుయేట్ చేయించారు, మొత్తాన్ని కూడా బయటికి తరలించేశారు. మరోవైపు వేసే కింద బాక్స్ హోల్డ్ చేయండి. కింద బాక్స్లో పబ్లిక్ని చూపించే విజువల్స్ హోల్డ్ చేయండి. చూడండి, కొన్ని వేల మంది ప్రయాణికులు అక్కడ చేరుకున్నారు. వాళ్ళంతా కూడా రోడ్డు పైన ఆ ఎయిర్పోర్ట్కి యువతల వైపుగా నిల్చున్నారు. ఇక్కడ చూడండి విజువల్స్ మీకు కనిపిస్తోంది. సెకండ్ బాక్స్లో వారంతా కూడా ప్రయాణికులు లగేజెస్, బ్యాగ్స్ మొత్తాన్ని కూడా చేత పట్టుకొని బయటకు వచ్చేసారు. వాళ్ళ లగేజ్ కూడా వదిలిపెట్టకుండా ప్రతి ఒక్కరు లగేజ్ను కూడా చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు అధికారులు. డాగ్ స్క్వాడ్స్, స్నిఫర్ డాగ్స్ అండ్ బాంబ్ డిటెక్షన్ స్క్వాడ్స్ మొత్తాన్ని కూడా ప్రతిదానికి క్షుణ్ణంగా పరిశీలించి ముందుకు వెళ్తున్నారు. ప్రస్తుతానికి ఇంకా అక్కడ బాంబ్ ఉందా లేదా అనేది ఇంకా ధృవీకరించలేదు, అఫీషియల్గా అధికారులు అనౌన్స్ చేయలేదు. కానీ ఇంకా అక్కడ విచారణ కొనసాగుతోంది, తనిఖీలు కొనసాగుతున్నాయి. ప్రతి ఒక్కదాన్ని ఏదాన్ని కూడా వదిలిపెట్టకుండా అడుగడుగునా తనిఖీలు కొనసాగుతాయి. చూడండి విజువల్స్లో కొన్ని వేలాది మంది ఎయిర్పోర్ట్కి యువతల వైపుగా నిల్చొని ఉంటే లోపల బాంబ్ డిటెక్షన్ స్క్వాడ్స్ బాంబు కోసం వెతుకుతూ ఉన్నారు. సో ఇటువంటి మెయిల్స్ చాలా పెద్ద ఎత్తున భయభ్రాంతలకు గురి చేస్తూ ఉంటాయి, అందరినీ కూడా ఒకసారిగా ఉలిక్కిపాటు గురి చేస్తూ ఉంటాయి. సో బేగంపేట విమానాశ్రయానికి సంబంధించిన బాంబు బెదిరింపు అందరినీ కూడా ఒకసారిగా ఈ రకంగానే ఇబ్బందులకు గురి చేసింది. పలు విమానాలు కూడా కొంత ఆలస్యంగా ఇక్కడ నుంచి రన్ అవుతాయన్నట్టుగా ఎయిర్పోర్ట్ అధికారులు చెప్తూ ఉన్నారు.